జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం మహాభారతం, రామాయణం అన్ని విషయాల్లో కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఇవాళ విషయంలో కృష్ణుణ్ణి దేవకిదేవి అతను సరసాల్లో పుట్టడం అయిపోయిన తర్వాత పెరగడం అంతా కూడా యశోదమ్మ దగ్గర పెరిగాడు. పెరిగినప్పుడు దేవకి అడిగింది అనమాట, ఏంటంటే కన్నా నా కడుపున పుట్టిన నాకు దూరంగా నువ్వు తన దగ్గర యశోద దగ్గర పెరిగావు, నేను చేసుకున్న పాపం ఏంటి, నా దగ్గర వచ్చి నీ చిన్నతనం అంతా, నీ బాల్యం అంతా, నీ ముద్దులు నీ మురిపాలు నేను చూడకుండా అయిపోయింది నాకు అని బాధపడితే అప్పుడు చెప్పాడు, అమ్మా ఇది పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే గత జన్మలో నేను రాముడిగా పుట్టినప్పుడు నువ్వు కైకేయిగా పుట్టావు. కౌశల్యాన్ని మా జనని కౌశల్యకి దూరం చేసి నన్ను 14 ఏళ్ళు వర్ణవాసంగా వెళ్ళేలా చేసావు. ఆ చేసినందుకు ఆవిడ పడిన క్షోభ ఈ జన్మలో నువ్వు దేవకగా నీ కడుపును పుట్టినప్పుడు తన బిడ్డ దూరం అయితే ఎంత బాధపడుతుందో ఆ బాధ నీకు తెలియాలని ఉద్దేశంతో ఈ విధంగా నువ్వు దేవగా పుట్టావు. గత జన్మలో మరైతే మన కౌశల్య ఎవరని అడిగితే ఇంకెవరు, యశోదమ్మే అని చెప్పాడు కృష్ణుడు. అంటే ఏంటంటే భగవంతుడి విషయాల్లో కూడా పూర్వజన్మ సుకృతాలు జరిగాయంటే ఇవన్నీ మనం గత జన్మలో పునర్జన్మలు ఉన్నట్టు పూర్వజన్మ సుకృతాలు ఉన్నట్టే కదా. కాబట్టి పూర్వజన్మలో చేసుకున్న సుకృతాలన్నీ కూడా మనం అనుభవించవలసి ఉంటుంది, తప్పదు. కింద జన్మలో కోటీశ్వరుడు ఈ జన్మలో నికృష్టంగా పుట్టచ్చు. కింద జన్మలో నికృష్టంగా పుట్టినవాడు ఈ జన్మలో జమీందారుగా కానీ మహామంత్రిగా కానీ పుట్టచ్చు. కాబట్టి ఏంటంటే పూర్వజన్మ మనం గత జన్మలు ఈ జన్మలో కనీసం అవన్నీ తలుచుకుని అవన్నీ తెలుసుకునే సరే మనం ఈ జన్మలో మనం ఎలా నడుచుకోవాలో నడుచుకుంటే తప్పనిసరిగా వచ్చే జన్మ కూడా ఒక మంచి జన్మ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్.